Thank you for rendering your services, ma'am. Now we have Shivalakshmi Garu. Next we have Mother Teresa Youth Association. I now call upon the founder of TPK Foundation, Mrs. Mercy Priyanka, to please come forward and address the gathering. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు మేము టిపికే ఫౌండేషన్ తరఫున సోషల్ సర్వీస్ చేసే వాళ్ళని అప్రిషియేట్ చేయాలని అనుకుని ఈ అవార్డ్ సెరమనీ అనేది పెట్టామండి. సో మేము టిపికే ఫౌండేషన్ నుంచి పేదవాళ్ళకి అందాల్సిన స్కీమ్స్ కానీ, వాళ్ళకి అందాల్సిన గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అట్ ద సేమ్ టైం వాళ్ళ హక్కుల గురించి వాళ్ళకి తెలపడం అనేది చేస్తుంటాం రెగ్యులర్గా. సో మేము పొలిటికల్గా యాక్టివ్గా ఉండి నేను మెయిన్గా లేడీస్కి వాళ్ళ హక్కులు, ఆడవాళ్ళకి వాళ్ళ హక్కుల గురించి తెలవాలని మేము చేసే ప్రయత్నంలో వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి మేలు జరగాలి అనేసి చాలా విధాలుగా చేస్తూ ఉంటాము ట్రైనింగ్స్. సో టిపికే ఫౌండేషన్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనేది కూడా రెగ్యులర్గా చేస్తుంటాము. ఈ మధ్య కాలంలోనే క్రిస్టియన్ మైనారిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా హెల్ప్ తీసుకొని క్రిస్టియన్ లేడీస్కి ఫ్రీ బ్యూటిషియన్ కోర్స్ అనేది పెట్టించాము. సో అలాగా మన ఫౌండేషన్ తరఫున చాలా మందికి మేలు జరుగుతుంది. ఇంకా ముందు కాలంలో ఇంకా చేయాలని కోరుకుంటున్నాము. సో ఈరోజు మాత్రం మేము జెన్యూన్గా చేసే సోషల్ సర్వీస్ ఎవరైతే చాలా మనస్ఫూర్తిగా చేస్తున్నారో వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళు చేసే ఆ కష్టానికి వాళ్ళకి ప్రోత్సాహం అనేది ఉండడం అనేది చాలా ముఖ్యమని మేము తెలుసుకొని ఈ చిన్న అవార్డ్ సెరమనీ అనేది పెట్టాము. సో ఈ టీపీకే ఫౌండేషన్లో కూడా మేము మెయిన్గా అంబేద్కర్ గారి ఐడియాలజీ ప్రకారం ఎట్లయితే అందరూ సమానం అని అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్లో రాశారు, అది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరూ సమానం, జెండర్ వైజ్ కానీ కుల మత భేదాలు లేకుండా అందరూ సమానం అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కులు వాళ్ళు తెలుసుకొని వాళ్ళందరూ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బాగా ఉండాలని అన్న ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. సో ఈరోజు టైం తీసుకొని వచ్చిన అందరికీ వందనాలు. ముఖ్యంగా టీపీకే ఫౌండేషన్ ద్వారా నన్ను ఇక్కడ ప్రేమపూర్వకంగా ఆహ్వానించి ఈ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన సిస్టర్ మర్సీ ప్రియాంక గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి మనమందరము జరుపుకుంటున్నాము. వారికి ఘనంగా పుష్పాంజలి కూడా చేయడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు క్యాంపెయిన్ కమిటీకి చైర్మన్గా లేకపోతే ఈరోజు మనకు రాజ్యాంగం అనేది లేదు. డ్రాఫ్టింగ్ కమిటీ, హీ వాజ్ ది చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అదేవిధంగా అంబేద్కర్ గారిని గుర్తించి వారికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. వారిని గుర్తించి వారిని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేశారు. దాంతోపాటు అనేక మెంబర్స్ని కూడా వేయడం జరిగింది. అది ఎందుకు చేయడం జరిగిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్కి I request all the team care and share team members to please come up onto the stage. And also I request Mrs. Suresh to come onto the stage along with the little angel. Without her support, Suresh wouldn't come this far. 8+ years నుంచి వీళ్ళంతా కలిసే ఉన్నారు, ఒక బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ లాగా.
వీళ్ళ శాలరీస్లో నుంచి ఒక పర్సంటేజ్ తీసి వీళ్ళు పూర్ పీపుల్ కోసం ఇస్తున్నారు. దట్ ఈస్ రెగ్యులర్లీ దే బీన్ డూయింగ్ ఇట్. Thank you so much for taking your time and coming down. One of predominantly services that have been done by Suresh Garu and this organization. And I request Mr. Suresh Garu to please come forward for the felicitation. థ్యాంక్ యూ. ముందుగా సర్వీస్ చేసే గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అలాగే మంచి మార్గంలో నడిపించిన గురువులందరికీ ధన్యవాదాలు. అలాగే పెద్దలు గవర్నీలు దీపక్ జాన్ గారు ఉన్నారు, నమస్కారం సార్. అలాగే టీపీకే చైర్మన్ ప్రియాంక గారు, అందరికీ ధన్యవాదాలు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఎందుకంటే అందరూ మంచి మనసు కలిగిన మనుషుల మధ్యలో ఉండడం అనేది తక్కువ స్థానంలో జరుగుతూ ఉంటుంది. బట్ ఈరోజు అంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ప్రియాంక గారికి థ్యాంక్ యూ సో మచ్. అకార్డింగ్ టు మీ, మనందరికీ ఇక్కడ ఫ్యామిలీస్ ఉండొచ్చు, బట్ మనందరం ఎండ్ ఆఫ్ ది డే దేవుడి పిల్లలం. ఇక్కడ ఎవరైతే నీడ్లో ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళందరూ అవుట్ సైడర్స్ కాదు, దే ఆర్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఆ ఉద్దేశంతోనే మేము కూడా ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఒకరోజు మనం ఫుడ్ పెడితే ఒకరోజు మాత్రమే కడుపు నింపిన వాళ్ళు అవుతాం. అలాగే సస్టైనబుల్ ప్రాజెక్ట్ చేసినప్పుడు మాత్రం వాళ్ళకి ఇంకొక సస్టైన్ అవ్వడానికి కల్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి అలాంటి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేసుకోవాలని ఉంది, ఎక్కువ టైం తీసుకున్నాం. రీసెంట్లీ మేము తలసేమియా పిల్లల కోసం బ్లడ్ క్యాంపెయిన్ చేసినప్పుడు అబౌవ్ 35 ఇయర్స్ వాళ్ళు బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. బట్ సాధారణంగా బ్లడ్ అనేది 21 ఇయర్స్ అబౌవ్ వాళ్ళకి ఇవ్వచ్చు. బట్ ఈ జనరేషన్లో చూసినట్లయితే ఎక్కువ మంది పిల్లలని ముందుకు రాలేకపోయారు. సొసైటీ మీద తన ఇంపాక్ట్ కూడా చూపించబోతున్నారు. అండ్ టీపీకే ఫౌండేషన్కి మా తరపు నుంచి ఫ్యూచర్లో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము ఎక్కువ ముందుగానే ఉంటాం. అండ్ ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన టీపీకే చైర్మన్ ప్రియాంక గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I request our Chief Guest Garu to please come forward and Suresh Garu for the felicitation. Founder of Team Care and Share. కొంచెం మేడం ఇటు చూడండి మేడం. మేడం మీరు కూడా దిగారండి అమ్మా. Thank you, madam. Now we have Shalom of Hope Foundation, Ashok Garu, established పెద్దగా కావాలి. మూలన్నాయా నిలబడండి జనాలు కొద్దిగా నిలబడండి పట్టుకో అట్లా అలా కొంచెం జనాలు కొంచెం దండ పట్టుకో తర్వాత అక్కడ ఓకే సురేష్ సురేష్ గారు ఇది చూడండి సార్.